హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు ఆ పార్టీకి అయితే ఓటు వేయబోతున్నారండి. తేల్చి చెప్పడం అయితే జరిగింది పెన్షనర్స్. కొన్ని ముఖ్య వివరాలను అయితే ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏపీజీఎల్ఐ లోన్స్ పూర్తిగా చెల్లించాలి. పిఆర్సీ అరియర్స్ను కూడా పూర్తిగా చెల్లించాలి. డిఏ అరియర్స్ను కూడా పూర్తిగా చెల్లించాలి. సరెండర్ లీవ్ ఎన్హాన్స్మెంట్ను కూడా చెల్లించాలి. 12వ పిఆర్సీ విధి విధానాలు వెంటనే విడుదల చేయాలి. ఇక 30% తగ్గకుండా మధ్యంతర వృత్తి ఐఆర్ అయితే ప్రకటించాలి అని చెప్పి ఉద్యోగులైతే ఈ డిమాండ్స్ అన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరించినట్లయితేనే మా యొక్క ఓటు అయితే ఏ పార్టీ అయితే ఈ సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తుందో ఆ పార్టీకే మా ఓటు అని చెప్పి ఉద్యోగులు. ఇక పెన్షనర్స్ విషయానికి వస్తే 1/7/2018 నుంచి నేటి వరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న డిఆర్ అరియర్స్ వెంటనే చెల్లించాలి. 2022 రివర్స్ పిఆర్సీని కూడా మళ్ళీ పునఃసమీక్షించాలి. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి పిఆర్సీలో ఇచ్చిన రేట్లని 2022 పిఆర్సీకి వర్తింపజేసి అర్హులైన వారిని మంజూరు చేయాలి. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నిర్దేశించిన వయసు పూర్తయి తదుపరి సంవత్సరం వచ్చే నాటికి కాలేని నిర్దేశించిన వయసులో ప్రవేశించిన అంటే 69 నుండి 70 లోపే వచ్చిన వారికి ఖచ్చితంగా తదనుగుణంగా పరిశీలించి ఇవ్వటం జరగాలి. ప్రతి నెల కూడా 1వ తేదీనే పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. 1/7/2018 నుండి 31/12/2022 మధ్య రిటైర్ అయిన వారందరికీ కూడా సర్వీసులో ఉన్నటువంటి డిఏ అరియర్స్ ఎన్హాన్స్మెంటు, సరెండర్ లీవ్ డిఫరెన్స్ వంటివి చెల్లించాలి ఖచ్చితంగా. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కు ప్రభుత్వ గుర్తింపునివ్వాలి. సివిల్ స్టాఫ్ జాయింట్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కల్పించాలి. ప్రభుత్వం పిలిచే సమావేశాలకి సర్వీస్ అసోసియేషన్లతో పాటు పెన్షనర్స్ అసోసియేషన్ సరైన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇక కేంద్ర ప్రభుత్వం డిఆర్ ప్రకటించినప్పుడే ఆలస్యం చేయక అదే నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకి డిఏ పెన్షనర్స్కి డిఆర్ చెల్లించేలా చర్యలు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా స్పష్టమైన హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన వారికే ఓటు వేద్దామని చెప్పి ఇప్పటికే 4 సంవత్సరాలుగా ప్రతి పెన్షనర్ లక్షలాది రూపాయలను నష్టపోయారు అని చెప్పి ఈ విధంగా ప్రభుత్వం ఆశ పెట్టుకున్నట్లయితే నిరాశకి గురి చేసిందని, 1వ తేదీ పెన్షన్ రాక వారిచ్చినప్పుడే పెన్షన్ అనే స్థాయికి దిగజారిపోయిందని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ఆంధ్ర పెన్షనర్స్ అసోసియేషన్ అయితే ప్రకటించడం జరిగిందండి. మా సమస్యలన్నీ కూడా ఎవరైతే మేనిఫెస్టోలో చేర్చి అంటే మేనిఫెస్టోకే పరిమితం కాకుండా వాటిని అమలు రూపంలో కూడా తీసుకువచ్చినట్లయితేనే ఖచ్చితంగా మేము ఆ పార్టీకే ఓటు అయితే వేస్తామని స్పష్టం చేయడం జరిగిందండి. ఇక టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది, ఇంకా వైసీపీ విడుదల చేయాల్సింది. ఈ 2 మేనిఫెస్టోలను పోల్చి అన్నీ కూడా బేరీజ్ వేసుకొని మరి పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ మళ్ళీ నిర్ణయించుకునే అవకాశం అయితే కనిపిస్తోందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.